Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students, Lecture 2. My name is Naiman VVSN Murthy, Lecturer in Physics, SKBR College, Amlapuram. Last class lo introduction class చెప్పుకున్నాం పేపర్ 5A. ఈరోజు టాపిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ కూలుంబ్స్ లా for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. సెమిస్టర్ 5లో ఫిజిక్స్ 5A ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఫస్ట్ ఫండమెంటల్ బేసిక్ ఏమిటంటే ఇందులో మనం హై స్కూల్ లెవెల్ నుంచి చదువుకుంటున్నారు మీరంతా కూడా. ఎలక్ట్రాన్ థియరీ. ప్రతి సబ్స్టెన్స్ కూడా యాటమ్స్తో మేడప్ అయి ఉంటుంది. యాటమ్ లోపల సెంట్రల్ కోర్ ఉంటుంది, దాని పేరు న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్రోటాన్స్ ఉంటాయి, ఛార్జ్ ఏమీ లేనటువంటి న్యూట్రాన్స్ ఉంటాయి, ఛార్జ్లెస్ న్యూట్రాన్స్. వీటిని న్యూట్రాన్స్ అంటాం. అలాగే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూవారా రివాల్వ్ అవుతూ ఉంటాయి. న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్ నెంబర్ కానీ న్యూక్లియస్ బయట తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ నెంబర్ కానీ ఈక్వల్గా ఉంటుంది. దీన్ని అటామిక్ నెంబర్ అని పిలుస్తాం. So according to electron theory, every substance is made up of atoms. Atom consists of central core known as nucleus. Nucleus consists of positively charged protons and chargeless or neutral neutrons. Negatively charged electrons are revolving around the nucleus. So next concept basic మనం నేర్చుకోవాల్సింది ఎలక్ట్రిఫికేషన్. మనం ఉంగరాల్లో పచ్చరాయి అని వేసుకుంటాం, దాన్ని యాంబర్ అని పిలుస్తాం. ఈ యాంబర్ని ఊల్తో రబ్ చేసిన, అలాగే గ్లాస్ రాడ్ తీసుకుని సిల్క్తో రబ్ చేసిన వాటికి చిన్న చిన్న పేపర్ పీసెస్ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ పేరు ఎలక్ట్రిఫికేషన్. ఇందులో ఏమిటవుతుందంటే ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, రెండో బాడీకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ ఎలక్ట్రిఫికేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఎలక్ట్రిఫికేషన్ బై ఫ్రిక్షన్, ఎలక్ట్రిఫికేషన్ బై కాంటాక్ట్. ఎలక్ట్రిఫికేషన్ బై ఫ్రిక్షన్ అంటే మనం పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒక బాడీని ఇంకో బాడీతో రబ్ చేయడం. ఎలక్ట్రిఫికేషన్ బై కాంటాక్ట్ అంటే ఒక ఛార్జ్డ్ బాడీని అన్ఛార్జ్డ్ బాడీతో కాంటాక్ట్లో పెడితే దీని ఛార్జ్ దానికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాన్ని ఎలక్ట్రిఫికేషన్ బై కాంటాక్ట్ అంటాం. పాజిటివ్ ఛార్జ్ని డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని డిఫైన్ చేశారు. అలాగే నెగిటివ్ ఛార్జ్ని ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని డిఫైన్ చేశారు. సో ఎలక్ట్రిఫికేషన్ కాన్సెప్ట్కి వస్తే, వెన్ యాంబర్ ఈజ్ రబ్డ్ విత్ ఊల్ ఆర్ గ్లాస్ రాడ్ ఈజ్ రబ్డ్ విత్ సిల్క్, దే అక్వైర్ ది ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ లైటర్ బాడీస్ సచ్ యాజ్ పీసెస్ ఆఫ్ పేపర్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిఫికేషన్. ఇన్ దిస్ ప్రాసెస్, one body acquires positive charge and the second body acquires equal amount of negative charge. There are 2 types of electrification, namely electrification by friction and electrification by contact. In general, positive charge means deficiency of electrons in an atom and negative charge means excess of electrons in an atom. ఒక యాటంలో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేస్తే అక్కడ పాజిటివ్ ఛార్జ్ మిగులుతుంది. అంచేత పాజిటివ్ ఛార్జ్ అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే నెగిటివ్ ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇక్కడ ఈ ప్రాసెస్ నుంచి మనకి అబ్జర్వ్ చేసింది ఏమిటంటే 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అని తెలిసింది. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. 2 పాజిటివ్ కానీ 2 నెగిటివ్ కానీ తీసుకుంటే వాటిని లైక్ ఛార్జెస్ అని పిలుస్తాం. 1 పాజిటివ్ 1 నెగిటివ్ తీసుకుంటే వాటిని అన్లైక్ ఛార్జెస్ అని పిలుస్తాం. వీటి నుంచి అబ్జర్వ్ చేసింది ఏమిటంటే లైక్ ఛార్జెస్ ఎప్పుడూ కూడా రిపెల్ చేసుకుంటాయి, అన్లైక్ ఛార్జెస్ ఎప్పుడూ కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి. కాబట్టి 2 ఎలక్ట్రిక్ ఛార్జెస్ మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ కానీ అట్రాక్టివ్ ఫోర్స్ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ని కూలుంబ్స్ లా అనే లాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఛార్జ్కి యూనిట్ కూలుంబ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ కాన్సెప్ట్కి వస్తే,
it is observed that there are two types of electric charges. They are positive charge and negative charge. If both are positive or both are negative, they are like charges. If one is positive and another one is negative, they are unlike charges. It is observed that like charges always repel each other, unlike charges always attract each other. Hence, there exists either repulsive force or attractive force between any two electric charges. This force can be explained and calculated using Coulomb's law. The unit of electric charge is Coulomb. సో ఫైనల్గా కూలూమ్స్ లా యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఎంత ఉంటుంది అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు కూలూమ్స్ లా చూద్దాం. రెండు ఎలక్ట్రిక్ ఛార్జెస్ తీసుకుంటాం. ఇందులో ఎలక్ట్రిక్ ఛార్జెస్ని Q1 Q2తో రిప్రజెంట్ చేసాం డయాగ్రామ్లో. ఈ రెండింటిని ఎయిర్లో కానీ వ్యాక్యూమ్లో కానీ ఆర్ డిస్టెన్స్లో సెపరేట్ చేసాం. సో ఈ రెండింటికి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఎలా ఉంటుంది అనేది కూలూమ్స్ లా చెప్తుంది. Q1 Q2ల ప్రోడక్ట్కి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కూలూమ్స్ లా అంటాం. సో ఇట్ స్టేట్స్ దట్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ two electric charges is directly proportional to the product of the magnitude of the two charges and inversely proportional to square of the distance between the two charges. So F proportional to Q1 Q2 and F proportional to 1 by R square. Product of the two charges ki directly proportional, square of the distance ki inversely proportional. సో ఈ రెండు కండిషన్స్ని క్లబ్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఎఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎఫ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది 1/4πε0. ఈ 1/4πε0 అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. దాని వాల్యూ 9 × 10⁹ ఉంటుంది. యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలంబ్ స్క్వేర్. ఇందులో ε0ని పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం. ఫ్రీ స్పేస్ అంటే ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ తీసుకోవాలి. మధ్యలో ε0 వాల్యూ 8.9 × 10⁻12 కూలంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. సో ఎఫ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 × Q1 Q2 బై ఆర్ స్క్వేర్. 1/4πε0 ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 9 × 10⁹ Newton meter square per Coulomb square. ε0 is known as permittivity of free space, air or vacuum, and its value is 8.9 × 10⁻12 Coulomb square per Newton meter square. So we will meet again in the next class with another topic. Thank you all. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.